ఆధిక్యతలో కనబరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. టీవీకే 66, అన్నాడీఎంకే 52, అన్నాడీఎంకే ప్లస్ ఎన్డీఏ డిఎంకే థర్డ్ పొజిషన్ 50 సీట్లు. మొదటి స్థానం కంఫర్టబుల్ మెజారిటీగా గెలుస్తుందన్న డిఎంకే ఇప్పుడు 3వ స్థానంకి వచ్చేసింది. 3వ స్థానం అంటే ఇంత వ్యతిరేకత ఉందా డిఎంకే మీద అని ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ప్రస్తుతానికి 3వ స్థానంలో ఉన్న పరిస్థితి. నేను ఒకసారి అఫీషియల్ ఫిగర్స్, ఇది చెప్పేది అఫీషియల్ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి చెప్తాను. అన్ని సర్వేలు కూడా తప్పైనాయి తమిళనాడు విషయంలో. అన్ని సర్వేలు డిఎంకే చెప్పాయి, ఒక సర్వే మాత్రమే టీవీకే చెప్పింది. కానీ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ దాని ప్రకారం అన్నాడీఎంకే 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. నెంబర్ 1 పార్టీగా అన్నాడీఎంకే ఉంది. టీవీకే నెంబర్ 2 3 సీట్స్, సిపిఐ 1, డిఎంకే 1. అంటే డిఎంకే సిపిఐ 2 అలయన్స్ లో ఉన్నాయి. వాళ్ళు 2 స్థానాల్లో ఆధిక్యం. అన్నాడీఎంకే 5 స్థానాలు, టీవీకే 3 స్థానాలు. సో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం చూసినా డిఎంకే థర్డ్ పొజిషన్ లో మనకు కనిపిస్తోంది. మిగతా ఓవరాల్ గా ట్రెండ్స్ ప్రకారం చూస్తే టీవీకే నెంబర్ 1 పొజిషన్ లో మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఎంజి రామచంద్రన్ ఎన్టీఆర్ రికార్డును విజయ్ బద్దలు కొడతారా? ఎందుకంటే ఎన్టీ రామారావు 1983లో రాజకీయ పార్టీ పెట్టి తొలిసారే ఎలక్షన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 43 సంవత్సరాలుగా ఏ సినిమా నటుడు కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, బట్ థర్డ్ ఎలక్షన్ లో. కానీ మొదటి ఎలక్షన్ లోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తెలుగునాట ముఖ్యమంత్రి అయ్యారు దివంగత ఎన్టీ రామారావు. ఇప్పుడు ఆ రికార్డుని విజయ్ బద్దలు కొట్టేలా మనకు కనిపిస్తున్నారు. అంటే బద్దలంటే 9 నెలలు కాదు, దాదాపు పార్టీ పెట్టి 1 ఇయర్ దాటింది. బట్ తమిళనాట ఆ రికార్డును ఆయన బద్దలు కొట్టే విధంగా మనకు కనిపిస్తున్నారు. ఒక ఫిల్మ్ స్టార్ నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో మ్యాండేట్ చూస్తే గనక భారతీయ జనతా పార్టీకి అక్కడ అప్పర్ హ్యాండ్ కనిపిస్తోంది. 120, 110 ఆ విధంగా భారతీయ జనతా పార్టీ చెప్తున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి కంఫర్టబుల్ లీడ్ కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం మాత్రం బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కేవలం 1 చోట మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీజీపీఎం ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అలయన్స్ పార్ట్నర్ అనుకుంటున్నాను నేను. ఆ పార్టీ కూడా 1 స్థానంలో మనకు భారతీయ గోర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా, ఇది అక్కడ మనకు గోర్ఖాల్యాండ్ లో ఉంటుంది. అక్కడ ఇది 1 స్థానంలో ఆధిక్యంలో మనకు కనబరుస్తున్న పరిస్థితి. కేరళ అయితే క్లియర్ గా 1 సైడ్ గా కాంగ్రెస్ పార్టీ అక్కడ కనిపిస్తోంది. కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ ఏమో గానీ కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయ్యేలా కనిపిస్తుంది. ఉన్నది ఒక్క రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు 5% లోపు బిలో ఓటింగ్ పడిపోయినారు. సో ఉన్నది ఒక్క రాష్ట్రం. కాంగ్రెస్ ముక్త్ భారత్ మోడీ సాధించలేదు కానీ కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అయితే కనబడుతుంది. కేరళలో యూడీఎఫ్ కంఫర్టబుల్ గా ఉంది. 21 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 5 చోట్ల 26 సీట్లు. ఇక్కడ సిపిఎం 11, సిపిఐ 2, కేఈసి 2. సో చాలా కంఫర్టబుల్ లీడ్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. తమిళనాడు ఫలితమే సంచలనం. తమిళనాడులో మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకొని రాసుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్. ఈ తమిళనాడుకు బాగుంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తదుపరి ముఖ్యమంత్రి. ఎందుకంటే అన్నాడీఎంకే బీజేపీ ఇస్ రెడీ టు సపోర్ట్ విజయ్. సనాతన ధర్మం గురించి కామెంట్ చేసింది కాబట్టి డిఎంకే అయితే భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో క్వశ్చన్ చేస్తారు. సనాతన ధర్మం వైరస్ అన్న ఉదయనిధి స్టాలిన్ కు అక్కడ ప్రజలు చపాకలో చెంపచెల్లం అనిపించారు. నాకైతే వ్యక్తిగతంగా ఉదయనిధి స్టాలిన్ ఓడిపోవాలనుంది. ఒక హిందూగా సనాతన ధర్మాన్ని వైరస్ అన్నాడు కదా, నాకు వ్యక్తిగతంగా ఉదయనిధి స్టాలిన్ లో అక్కడ ఓటర్లు చెపాక్లో చెంప చెల్లు అనిపించాలని ఉంది. చూద్దాం. ఇప్పుడైతే వెనకంజలో ఉన్నారు. ఎందుకంటే
ఆ విధంగా కామెంట్ చేసిన వాళ్ళు అంటే 80% మంది ఉన్న హిందువుల ధర్మాన్ని ఇంకో వేరే ధర్మం గురించి కామెంట్ చేయలేడు కదా ఆయన. వేరే మతం తీసుకోవచ్చు, వాళ్ళ తల్లే టెంపుల్స్ వెళ్తుంది. సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరనడానికి ఉదాహరణ ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ ముందుగా తన తల్లిని టెంపుల్స్ వెళ్ళొద్దని చెప్పాలి, అంతే కదా, చెప్పలేరు కదా. సో ఆ చెపాక్లో ఇప్పటికైతే మరి చెంప చెల్లుమనిపించే దిశగానే కనిపిస్తోంది. చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో. బట్ డిఎంకేకు థర్డ్ పొజిషన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం. ఇంత వ్యతిరేకత ఉందా డిఎంకే మీద? తమిళనాడు ప్రజలు చూసి 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 ఎగ్జిట్ పోల్స్ అన్ని సార్ అసలు దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే 76 స్థానాల ఆధిక్యం, అన్నా డిఎంకే 55, డిఎంకే 51 స్థానాలు. పూర్తిగా తలకింది. అర్బన్ మొత్తం కొట్టేశారు. విజయ్ అర్బన్ కొట్టేశారు. రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలంటే పెట్టాలా వద్దా అని చెప్పి అన్ని సంవత్సరాలు ఆగి భయపడ్డ చోట బహుశా రజనీకాంత్ పార్టీ పెడితే ఏ విధంగా ఉండేదేమో. అంటే వీళ్ళను తట్టుకుంటారో లేదో అనుకున్నారు కానీ ఆయన కూడా గెలిచేవాళ్ళం. అంటే దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టరీ అనిపించింది. డిఎంకే అన్నా డిఎంకే తప్ప ఇక రెండు పార్టీలు లేవన్న దాన్ని మొత్తం చేసేశారు. బట్ ఏదేమైనా చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ మనకు తమిళనాట కనిపిస్తున్న పరిస్థితి. 123 సీట్లో వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం, 108 సీట్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం. మొత్తం చూసుకుంటే కనుక అంటే చాలా టఫ్ ఎలక్షన్. నేను చెప్తుంది ఏంటంటే చాలా టఫ్ ఎలక్షన్. ఈ భారతీయ జనతా పార్టీ గెలవడం అన్నది ఏదో 200 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావు, వస్తే కనుక ఇట్స్ మిరకిల్. తృణమూల్ కాంగ్రెస్ కు 200 సీట్లు వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే 294 సీట్లు 106 సీట్లు ముస్లిం మైనారిటీ ప్రాబల్యం ఎక్కువ. మన పాత బస్తీ లాంటి సినారియో ఉన్న సీట్లే ఒక 70-80 సీట్లు ఉంటాయి. అంటే అక్కడ ఎంఐఎం తప్ప వేరే పార్టీ గెలవదు. ఇప్పుడు తృణమూల్ తప్ప వేరే పార్టీ గెలవదు. ఎంఐఎం వచ్చినా తృణమూల్ని కొట్టలేకపోతుంది. ఎందుకు? మమతా దీది ఆ విధంగా ఏమంటారు, ఆ విధంగా ప్రసన్నం చేసుకున్నారు ముస్లిం. సో టూ మచ్ ముస్లిం అపీస్మెంట్ ఇప్పుడు అక్కడ హిందూ పోలరైజేషన్ కు మిగతా ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్న పరిస్థితి. దీని మరి ఇంకొక మాట చెప్పాలి చాలా మంది, ఇది పోస్టల్ బ్యాలెట్ లీడ్ కాదు. వెస్ట్ బెంగాల్లో పోస్టల్ బ్యాలెట్ లాస్ట్ లో కౌంట్ చేస్తారట. సో ఇది ఉద్యోగుల ఓట్ల వల్ల కాదు, కామన్ పబ్లిక్ ఓట్ల వల్లే ఈ విధంగా పరిస్థితుంది. ఉద్యోగుల ఓట్లు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆమె 5 డిఏలు పెండింగ్ లో పెట్టింది. తెలంగాణతో పాటు అత్యధిక డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. 5 డిఏలు పెండింగ్ లో పెడితే లాస్ట్ కు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు 5 డిఏలు అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్తే ఇవ్వాల్సి వచ్చింది. సో 5 డిఏలు పెండింగ్ లో నిజంగా ఆమె ఇచ్చినా కొంచెం ఉద్యోగులు ఏమైనా చేసేవాళ్ళు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఉద్యోగులు ఎంత వ్యతిరేకత ఉంటారో ఆలోచించండి. సో డిఏలు పెండింగ్ ఇక్కడ ఇష్యూ, అక్కడ ఇష్యూ. దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం